గుడ్ ఈవినింగ్ అందరికీ. అందరు నైట్ డిన్నర్ చేసేసారా? మరి నేనైతే అస్సలు నైట్ అయితే డిన్నర్ ఈరోజు చేయలేదు, ఏం వంట చేయలేదు. ఎందుకంటే ఈవినింగే అందరూ కట్లెట్ తినేసారనమాట. పిల్లలు, నేను కూడా కొద్దిగా తినేసాను. పైగా సాస్ అవన్నీ వేసింటారు, ఆ స్వీట్గా నాకు అస్సలు నచ్చదు. కొద్దిగా తినేసాను. మరి పైగా మార్నింగ్ నుంచి అయితే వెదర్ అయితే చాలా కూల్ ఉంది, అస్సలు చలి పెట్టేస్తుంది. నిన్న బర్త్డే సందర్భంగా బయటకైతే డిన్నర్కి ఫ్యామిలీతో అయితే వెళ్ళామన్నమాట. విత్ మై హస్బెండ్, పిల్లలు, నేను వెళ్ళాము. ఇంకా నిన్న ఫుల్ తినేసాము. ఈరోజు మార్నింగ్ కూడా ఉదయం ఒకే చపాతీ తినేసాను. ఆఫ్టర్నూన్ అయితే వంకాయ పప్పు, వంకాయ కర్రీ, రైస్, చపాతీ చేశాను అనమాట. అవి ఉన్నాయి, బట్ ఇంకా నైట్ చలికి అస్సలు తినాలనిపించదు. మార్నింగ్ చేసినవి ఉన్నాయి. అందుకే ఏం చేస్తానంటే, నిన్న ఎలాగో స్వీట్ చేయలేదు కదా, నేను బర్త్డేకి స్వీట్ చేయలేదు అనేసి, అంటే బయట స్వీట్స్ తెచ్చారు, బట్ ఇంట్లో మనం పాయసం అలా చేస్తే స్పెషల్ కదా. మరి నేనైతే స్వీట్ చేశాను ఈరోజు, పాయసము. అవి సగ్గుబియ్యము కలర్ ఎందుకు అలా బ్రౌన్ అయిపోయాయి అంటే, ఇది బెల్లం కాబట్టి. సగ్గుబియ్యము, పెసరపప్పు, ఆర్గానిక్ బెల్లం పొడి, నెయ్యి, ఇలాచి, జీడిపప్పు ఇవి వేసాను. కానీ జీడిపప్పు వేయలేదులేండి, ఇప్పుడే ఇంకా తిని వెయిట్ అయిపోతున్నాం మనం. అందుకే నేను జీడిపప్పు అయితే వేయలేదనమాట. ఎంతో టేస్టీగా, చలువ కదా, సగ్గు బియ్యం అయినా పెసరపప్పు అయినా చాలా టేస్ట్ ఉంటుంది. పెసరపప్పు పాయసం అయితే చేశానమాట. నైట్ డిన్నరు అయితే ఏం చేయలేదు నేను. నెక్స్ట్ వచ్చేసి బొరుగులు ఫ్రై చేసేసాను. ఫ్రై చేసి అందులో మిక్చర్ యాడ్ చేశాను, చాలా టేస్ట్ ఉంటుంది. ఇంకా నైట్ ఇంతకనే ఏం తింటాను చెప్పండి, ఎవరిమైనా సరే. పైగా ఈ వింటర్కి అస్సలు ఏ టేస్ట్గా ఉండి వేడిగా ఉంటేనే తినాలనిపిస్తుంది. ఇంకా నేనైతే తినడానికైతే పాయసం అయితే కప్పులో వేసుకున్నా, చూసారు కదా కనిపిస్తుంది, చాలా టేస్ట్ ఉంటుంది. నెయ్యి కూడా ఆవు నెయ్యి, ఇదైతే ఫ్యాట్ ఉండదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ కమలాలు. నేను కమలాలు మా నెల్లమ్మ పోయేటప్పుడు తెచ్చుకున్నాను. రోజు ఒక 2 or 3 తినేస్తుంటాను, 2-3 తినేస్తాను. ఫ్రూట్స్ ఎన్ని తిన్నా మనకు నష్టం ఏం లేదు కదా, రైస్ ఎక్కువ తినకూడదు. కమలాలు అయితే తీసుకున్నాను. మరి కొద్దిగా పాయసము, ఆ బొరుగులు, ఈ కమలాలు తినేసిన తర్వాత నెక్స్ట్ కివి చాలా మంచిది. కివి మనకు B12 విటమిన్ లోపం ఉన్న వాళ్ళు తింటే చాలా మంచిది, ముఖ్యంగా ఆడవాళ్ళకి చాలా మంచిది. ఇది వచ్చేసి బాక్స్ 100 రూపీస్. ఆల్రెడీ ఒకటి తినేసాను. బాక్స్లో 4 వస్తాయి అనమాట. కివి ఫ్రూట్ చాలా బెనిఫిట్స్. B12 విటమిన్ లోపం ఉన్న వాళ్ళు ఖచ్చితంగా కివి ఫ్రూట్ అయితే తినండి. మరి నైట్ డిన్నర్ వచ్చేసి ఇవేనండి, ఎందుకంటే ఈ వింటర్లో అస్సలు ఏమి ఎక్కువగా తినలేము కాబట్టి. మరి మీరేం డిన్నర్ చేశారు? మరి సింపుల్గా, మరి ఇన్ని తిన్నప్పుడు ఇంకా కడుపెందుకు ఫుల్ అవ్వ చెప్పండి, అంతే కదా. అన్నీ సింపుల్గా తిన్నట్లే ఉంది. బట్ 2 రకాలు ఫ్రూట్స్, బొరుగులు, పాయసం, ఇంతగానే ఏం తింటాం చెప్పండి ఈ చలికి, ఈ వింటర్లో, అంతే కదా. గుడ్ నైట్.